హాయ్ హలో వెల్కమ్ టు పీవీ స్టోరీస్ తెలుగు. ఇవాళ మన మినీ స్టోరీ భక్తి మహిమ. ఒక ఊరిలో హరిశ్చంద్రుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతను గడిపేది చాలా సాదాసీదా జీవితం, కానీ దేవుడిపై గాఢమైన భక్తి ఉండేది. ప్రతిరోజు ఉదయం లేచి ఒక పెద్ద రాయి దగ్గర కూర్చొని పూజ చేసేవాడు. ఆ రాయి ఎవరికి విలువలేనిదిగా కనిపించేది, కానీ హరిశ్చంద్రుడికి అది వినాయకుడిలా కనిపించేది. పూలు ఉంచి నీళ్లు పోసి భక్తితో పూజ చేసేవాడు. ఒకరోజు గ్రామస్తులు వచ్చి ఇలా అడిగారు, ఓ హరిశ్చంద్ర, నీవు రాయిని దేవుడిగా పూజిస్తున్నావా? అది కేవలం రాయి అని అంటారు. అప్పుడు హరిశ్చంద్రుడు నవ్వుతూ ఇలా చెప్పాడు, నేను దేవుణ్ణి చూస్తున్నాను, మీరు కేవలం రాయిని చూస్తున్నారు అని చెబుతాడు. ఓ రాత్రి హరిశ్చంద్రుడు పూజ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆ శిలలో నుంచి వినాయకుడి రూపం కనిపించింది. దేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు, నీ భక్తి నాకు చాలా ఇష్టమైంది. భక్తిలో నిజాయితీ ఉంటే రాయి కూడా దేవుడవుతుంది. అప్పటి నుండి ఆ రాయిని గ్రామస్తులు అందరూ శ్రీ వినాయక స్వామిగా పూజించసాగారు. నీతి: భక్తి శిలకు ప్రాణం పోస్తుంది. మన మనస్సులో నమ్మకమే నిజమైన దేవుడు. స్టోరీ నచ్చిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.